హిందూ ముస్లిం అనే పదబంధమే, హిందూ ముస్లిం అన్న పదబంధాన్ని వింటేనే అదేదో వినకూడని పదంగా, అనకూడని పదంగా, అదేదో విపరీతమైనటువంటి పదంగా కొన్ని శక్తులు ఇవాళ లేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క హిందూ ముస్లిం సద్భావనకు ఈ సంక్రాంతి పరిమళాలను అద్ది, సద్భావన పరిమళాలను అద్ది, సౌభ్రాతృత్వం, సామరస్యం అనే భావాల పరివ్యాప్తికి వారిద్దరు కూడా రౌనక్ యార్ ఖాన్ గారు మొన్న ఇతిహాద సమావేశానికి వచ్చినప్పుడు వారు ఆ యొక్క ఆకాంక్షను వెలిబుచ్చడము, దాన్ని వెంటనే కార్యరూపంలో దాల్చేలా మా ఆత్మస్వరూపుడు అని చెప్పుకుంటాము రమణమూర్తి గారు, దాన్ని వెంటనే దాన్ని సాకారం చేయడము. ఇవాళ ఇంత అద్భుతంగా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 4 రోజుల పండుగ ఈ ఒక్కరోజే జరుపుకున్నాము. రేపు మన ఇంట్లో జరుపుకునేది చాలా ఫార్మల్గా, చాలా నిస్సారంగా, చాలా చప్పగా ఉంటుంది అది. కానీ లేదు, ఇది ఎంత అద్భుతంగా జరుపుకున్నామని చెప్పానంటే, ఇవాళ నాకు ఎంత అసలు హృదయం ఎంత ఉప్పొంగిందని చెప్పానంటే, వారు చెప్పులు విప్పి ఆ పైన వారి అంతల వారే స్వచ్ఛందంగా రౌనక్ యార్ ఖాన్ గారు వారు స్వచ్ఛందంగా ఆ వెంకటేశ్వరుని యొక్క ఆ మంటపానికి విచ్చేసి ఒక 10-15 నిమిషాలు ఆ కార్యక్రమం జరుగుతున్నంత మాకే ఇబ్బందిగా అనిపించింది. నిలబెడుతున్నామో ఏమో, ఇవరు ఏమనుకుంటారో ఏమని చెప్పని, కానీ మీరు కానివ్వండి, మీ కార్యక్రమం మీరు కానివ్వండి అని చెప్పని అన్నారు. వారు పూలు పట్టుకున్నారు. మేము 12 నామాలు చెప్తున్నంతసేపు ఆ పూలు అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచారు. తర్వాత మంగళహారతి ఇచ్చినప్పుడు నేను ఇస్తుంటే ఆ మంగళహారతిని వారి చేతులకు తీసుకొని ఆ మంగళహారతిని వారే ఇచ్చారు. నాకైతే అసలు పులకాంకితమైపోయింది, రోమాంచితం అంటారు కదా, అట్లా అనిపించింది నాకు. ఇట్లాంటి దృశ్యాలు కూడా ఆవిష్కృతం అవుతాయా? ఇట్లాంటి దృశ్యాలను కూడా మనం చూస్తామా? ఇలాంటి దృశ్యాలను సాకారం చేయడానికి నడుము కట్టినటువంటి మా రమణమూర్తి గారికి, తర్వాత వారి యొక్క సామరస్య పూర్వకమైనటువంటి వారి హృదయానికి పాదాభివందనం చేస్తూ, వారి ఇంతటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆవిష్కృతం కావడానికి మాకు అవకాశం కల్పించిన, మాకు ఒక సాధనాల్లాగా అవకాశం కల్పించినటువంటి హిజ్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ గారికి, తర్వాత మా రమణమూర్తి గారికి ముఖ్యంగా వారికి పాదాభివందనాలు చేస్తూ, ఈ యొక్క ఇటువంటి అవకాశాలు ఇంకా మాకు కల్పించేలా చేయాలి. ఎందుకంటే మాకు ఏం చేస్తామో మాకు తెలియదు, కానీ ఒక సాధనాల్లాగా ఉన్నాము. మమ్మల్ని ఎట్లా ఉపయోగించుకుంటారు అనేటువంటిది మేమందరం కూడా 2-3 రోజుల నుంచి నిద్ర లేని రాత్రులు గడిపాము అని చెప్పాను. కానీ నిద్ర లేనటువంటి రాత్రులు గడిపింది ఆయనే. ఇది ఇక్కడ మేము ఇక్కడికి వచ్చాము, ఈ ప్రదేశానికి వచ్చాము, ఇదంతా కూడా చూసుకున్నాము, అక్కడికి వచ్చాము, అబ్బా ఎంత మంచి పని చేశామని చెప్పని అనుకున్నాము. అక్కడ పోయిన తర్వాత చూస్తాం అక్కడ మేమేమీ చేయలేదంటే తెలిసింది. అక్కడ పోయిన తర్వాత ఏం చేశారు, టాయిలెట్స్ ఉన్నాయా అని అడిగారు. టాయిలెట్స్ మేము చూడలేదు. అక్కడ మెజర్మెంట్ తీసుకున్నారా అని అన్నారు. మెజర్మెంట్ తీసుకోలేదు. అక్కడ ఏది రంగవల్లులకు దానికి అరేంజ్మెంట్ చేయడానికి, తర్వాత మిగతా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి అన్నీ ఏర్పాటు చేశారా అని చెప్పినారు. ఏది చేయలేదు. వారు అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. మళ్ళీ వారే చెప్పి, వారే అన్నీ చేసి, మళ్ళీ పిలిపించి, తర్వాత ఈ టెంట్ ఏర్పాటు చేయడానికి, తర్వాత ఫ్లెక్స్ అప్పటికప్పుడు కూర్చొని దాదాపు మోకాళ్ళ ఆపరేషన్ అయ్యి అంత కూర్చోలేకున్నా కానీ మేము ఇంకా కూర్చోలేక మేము అటు ఇటు తిరుగుతున్నాం. కానీ ఆయన మాత్రం అట్లాగే కూర్చున్నాడు. పని రాక్షసుడు. ఆ రాక్షసత్వాన్ని మాకు కూడా అలవాటు చేసుకోవాలి. కొన్ని నెగిటివ్ గుణాలను కూడా మాకు అలవాటు చేసుకోవాలి. ఆ రాక్షసత్వాన్ని మాకు కూడా అలవాటు చేసుకుంటాము. అట్లాగే వారు చాలా రాత్రి వరకు కూడా కూర్చున్నారు. రాత్రి వరకు కూడా నేను రాసినటువంటి చిన్న ప్రెస్ నోట్లో దాంట్లో దాదాపు ఒక 10-15 సవరణలు చేసి తర్వాత వారికి కూడా పంపారు. ఈ రకంగా వారు నిద్రలేని రాత్రులు కలిపింది వారు. ఏ కార్యక్రమాన్నైనా కానీ అంతే, అది ఒక పర్ఫెక్షన్, ఆ లెవెల్లో ఉండాల్సిందే. అది ఎన్ని తిట్టుకున్నా, ఎంత ఎన్నుకున్నా, ఎంత ఇదిగన్నా కానీ ఆ యొక్క కార్యక్రమం అట్లా జరగాల్సిందే. ఆ రకంగా చేశారు. తర్వాత వారికి కృతజ్ఞతలు. తర్వాత రౌనక్ యార్ ఖాన్ గారికి చాలా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. అట్లాగే రమణమూర్తి గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకో ముఖ్యమైనటువంటి మా మల్లికా వల్లభ చెప్పకూడదు కానీ, ఎందుకంటే చాలా 3 రోజుల నుంచి సార్ ఎట్లా సార్, దాదాపు నాకు 60-70 ఫోన్లు ఉన్నాయి. సార్ ఇది ఎట్లా సార్, అది ఎట్లా సార్, ఇది ఎట్లా చేద్దాం, అది ఎట్లా చేద్దాం, ఇది ఇక్కడ చేశాను, ఇది ఎక్కడ పెట్టాను అని చెప్పని అట్లా ఇది చేసుకుంటుంటూ ఒక రకమైనటువంటి ఒక స్ఫూర్తిని నింపాడు మల్లికా వల్లభ. అట్లాగే తర్వాత మా తేజ కూడా మాతో పాటు ఉండి పొద్దున్న నుంచి కూడా ఉండి మాకు అన్నింటిలో కూడా సహకరించాడు. తర్వాత మా దుర్గారెడ్డి గారు, తర్వాత మా ఇతర కార్యకర్తలందరూ కూడా, మా గణేష్ గల్లా, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా పిల్లలైతే ఆడపిల్లలు అయితే చెప్పడాలి. నాకు ప్రసాదం తయారు చేస్తుంటే, సూర్యభగవాన్కి ప్రసాదం తయారు చేస్తూ ఉంటే
సార్ మీరు ఉండండి, మీరు ఎట్లా చేయండి, మీరు చేయండి, ఎట్లా చేస్తామని చెప్పినంటే వద్దమ్మా కనీసం ఈ ఒక్కరోజు మా చేత చేయించనండి అని చెప్పారంటే వాళ్ళు వినకుండా వాళ్ళు తలావుకు చేశారు. చాలా అద్భుతంగా సంబరంగా జరుపుకున్నాం. ఇంట్లో మేము ఏమేమి చేస్తామో చేయలేదో తెలియదు, కానీ ఇవాళ మాత్రం ఇవాళ నిజమైనటువంటి పండుగ స్ఫూర్తిని పరిమళాన్ని మేము ఆస్వాదించాము. తర్వాత రెండవది కళాకారులు, గంగిరెద్దు కళాకారులు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళను ఇట్లా రావాలి కార్యక్రమం ఏం చెప్పనంటే వాళ్ళు ఒక రకంగా ఏడ్చినంత పని చేశారు. ఎందుకని చెప్పనంటే మమ్మల్ని అసలు పిలిచేవాళ్లే దిక్కులేదు, మాకు పట్టించుకునే వాళ్ళే లేరు. అట్లాంటిది మీరు ఫోన్ చేసి ఇంత దూరము మీ ఇంత ఖర్చు పెట్టి సార్ మనకు అక్కడ రావడానికి కొంత ఇదవుతుంది, తర్వాత కొంత ఖర్చు అవుతుంది అంటే ఆ ఖర్చు కూడా వెనకాడకుండా మీరు చెప్పినంత మేము ఏదో చెప్పాము, మాకు జీవిక పుట్ట నిండాలి కదా, ఆ నిండడం కోసం ఏదో చెప్పాము, ఆ చెప్పిన దాన్ని కూడా మీకు ఒక్క దాన్ని కూడా మీరు తగ్గించకుండా చేశారు అని చెప్పని వాళ్ళు ఫోన్లోనే ఏడ్చినంత పనిచేశారు. గంగిరెద్దుల వాళ్ళు చాలా మొహమాట పడుతూ దాదాపు మొదలు 10,000 అడిగిన వాళ్ళు సార్ మాకు ఒక 6,000 ఇప్పించండి సార్ అని చెప్పారంటే చాలా బాధేసింది. ఎందుకంటే వాళ్ళకి దొరికేదే ఈ ఒక్కరోజు దాటితే తర్వాత వాళ్ళ ఆవుల్ని మేపుకోవడానికి కనీసం గ్రాసానికి కూడా వాళ్ళకి దిక్కు లేకుండా పరిస్థితి. అట్లాంటిది వాళ్ళు మొహమాట పడుతూ ఒక 6,000 ఇవ్వండి సార్ అని చెప్పారంటే చాలా ఇది చేసే సంతోషపడి మీరు రండి నాయన, మీ యొక్క విన్యాసాలను చూపించండి, మీ యొక్క అద్భుతమైనటువంటి మీ యొక్క పనితనానికి మేము కూడా సహకరిస్తాము అని చెప్పని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ గంగిరెద్దుల వాళ్లకు తర్వాత హరిదాసులు ఎంత పొద్దుటి నుంచి కూడా గిన్నె నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు తంబుర వాయిస్తూ వాళ్ళు ఎప్పుడు పాడమన్న మల్లిక ఎప్పుడు పాడమన్నప్పుడు వాళ్ళు అప్పుడు వాయిస్తూనే ఉన్నారు. తర్వాత వాళ్ళు బుడగజంగాల వాళ్ళిద్దరు కూడా వచ్చి ఎంత అద్భుతంగా వాళ్ళ ఈ లోకాన్ని ఏది కూడా పట్టించుకోకుండా వాళ్ళ లోకంలో వాళ్ళే ఆ రకంగా వాళ్ళ ఆ తాదాత్మ్యంతో ఆ పారవస్యంతో వాళ్ళ లోకంలో వాళ్ళే ఉంటూ వాళ్ళ యొక్క పాటలను వినిపించారు మనకు. మనం ఇప్పుడు ఆపారు, తర్వాత జయమునుడు చేశారు. అట్లాగే చాలా అద్భుతంగా ఇవాళ సూర్య భగవానుడికి ఆరాధన, ఎందుకంటే ఇది సూర్య భగవానుడి యొక్క పండుగ, రైతుల పండుగ. ఇది అంతా 6 కాలం కష్టపడి తర్వాత ధాన్యరాశి అంతా కూడా ఇంట్లో కళకళలాడుతూ ఉంటే వాళ్ళ ముఖంలో ఆనందం ప్రతిఫలించేటువంటి అద్భుతమైనటువంటి రోజు ఇది. కాబట్టి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నాము. తర్వాత సూర్యుడు ధనుస్సు సంక్రమణ నుంచి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం చేస్తారు. ఈ యొక్క ఇదంతా కూడా దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. తర్వాత మహాభారతంలో కూడా భీష్మ పితామహుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే తన యొక్క ఇచ్ఛామరణం ఆయన కోరుకున్నప్పుడు మరణం వస్తుంది. అట్లా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ఆయన ఆ యొక్క మృత్యువుకు తనను తాను సమర్పించుకున్నాడు. అంతటి పుణ్యకాలం ఇది. ఈరోజు రేపు వచ్చేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ఒకరోజు ముందుగానే ఆవిష్కరింపజేసినందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు సమర్పిస్తూ, తర్వాత ముఖ్యంగా కోలాటాలు, ఆ కోలాట మహిళలు ఎంత అద్భుతమైనటువంటి డ్రెస్ కోడ్తో వచ్చారు. వాళ్ళు మనం ఇచ్చిన సమయమే చాలా తక్కువ. నిజంగా వాళ్ళ కళా విన్యాసానికి కళా ప్రదర్శనకు మనం ఇచ్చినటువంటి సమయం చాలా తక్కువ. అయినప్పటికీ కూడా దాన్ని భరించి వాళ్ళు ఉన్నంతలోనే వాళ్ళు ఆ యొక్క కనీసం ఒక పాట 2 పాటలు పాడి వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. తర్వాత మన నాట్య కళాకారిణులు, కూచిపూడి కళాకారిణులు ఎంత అద్భుతంగా చేశారు పాపం. వాళ్ళకి ఇక్కడి నుంచి అసలు పొద్దున్న నుంచి మనం మామూలుగా డ్రెస్సుల్లో ఉండాలంటే మామూలు చాలా చిరాకు పుడుతుంది. అటువంటిది వాళ్ళు పొద్దుటి నుంచి ఇంటి నుంచి వాళ్ళు ఆపాద మస్తకం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా అలంకరించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కళా విన్యాసాన్ని ఎంత పాపం 1-2 పాటలు మాత్రమే వాళ్ళకి అవకాశం దొరికింది. ముందు మనకంటే ముందు అందరికంటే ముందు కూడా వాళ్ళే వచ్చి తర్వాత వాళ్ళ అప్పటి వరకు కూడా వేసి ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆ కళాకారుల ఓపికకు వాళ్ళ కళాకారుల ఓర్మికి వారికి పాదాభివందనం చేస్తూ తర్వాత అందరికీ కూడా సహకరించినటువంటి అందరికీ కూడా తర్వాత పేరున కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ, సుందర రామకృష్ణ గారు మాకు చాలా అత్యంత ఆత్మీయులు. వారి పేరు వినగానే నేను ఎక్కడెక్కడ సుందర రామకృష్ణ గారు వినగానే అక్కడ అల్లూరి సీతారామరాజు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ఆవేశం అండి, ఎంత అసలు ఆరాటం ఆయనకు. ఈ ఏజ్లో 87 సంవత్సరాల వయసులో ఆయన ఇప్పటికిప్పుడు కూడా కట్టుకొని తర్వాత ముఖానికి రంగు పూసుకొని తర్వాత బట్టలు కట్టుకొని రమ్మని చెప్పానంటే ఏ వేషం అంటే ఆ వేషం ఆ రంగస్థలం మీద ఆవిష్కృతమవుతుంది. చాలా అద్భుతమైన గొంతు కూడా ఆయనకు ఆరాటం. అది ఆ ఆరాటం తర్వాత ఆయన రమణమూర్తి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అది. ఆయన అంత దూరం నుంచి తన శరీర అస్వస్థను కూడా లెక్క చేయకుండా ఆ రోజు వచ్చారు. వారికి కూడా తర్వాత మా అత్యంత ఆత్మీయుడు మా ముస్తాక్ అభిలాష్ గారికి చాలా వారికి కృతజ్ఞతలు అనేటువంటి చాలా తక్కువ మాట వారు ఆవిష్కరించుకుంటున్నాము. తర్వాత మా రవి గారు 2-3 రోజులుగా పాపం వారు ఎన్నిసార్లు ఫోన్ చేశాను రండి సార్ ఎన్నిసార్లు ఫోన్ చేశాను
సార్ ఇది ఇట్లా సాధ్యమవుతుందా సార్? కానీ కావాలి సార్, మాకు ఇది కావాలి సార్ అని చెప్పనంటే, మాకు టెంట్ ఇట్లా కావాలి సార్, మాకు ఇది ఇట్లా కావాలి సార్ అని చెప్పనంటే, సరే సార్ నేను అన్నీ అరేంజ్ చేస్తాను, మీరు ఏం వరి కాకండి, నేను అన్నీ అరేంజ్ చేస్తానన్నారు. అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు మాకు వచ్చినప్పుడు ఇదంతా కూడా ఈ స్థలానంతా కూడా చూపించి వారికి సంధానకర్తగా మాకు వ్యవహరించారు. ఆ శ్రీనివాసరెడ్డి గారు వారి నోటి నుంచి మాట వస్తే, సనాతన మన ధర్మాన్ని రక్షించుకోవాలి సార్, మన సుహృద్భావాన్ని, మన ఈ సామరస్య భావనను మరి మీరు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు, మేము ఈ మాత్రం చేయకపోతే ఎట్లా అని చెప్పినట్టు వాళ్ళు కూడా ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. చాలా ఇంత అద్భుతమైనటువంటి ఈ క్షేత్రంలో ఈ ఎస్టేట్లో మాకు అత్యంత అనువైనటువంటి స్థలము అయినప్పటికీ, కొంచెం దూరభారం అయినప్పటికీ కూడా అత్యంత అనువైన స్థలంగా ఒక మంచి స్మృతి మా యొక్క హృదయ పలకంలో ఒక మంచి అత్యంత అద్భుతమైనటువంటి స్మృతిగా మిగిలిపోయే రకంగా ఈ ఉత్సవాన్ని, ఈ వేడుకలను ఆవిష్కరించినటువంటి ప్రతి వాళ్లకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ ఈ వేడుకను సుసంపన్నం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.